హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి వెర్రంశెట్టి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ వడ అండి. ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా నేను చూపించిన విధంగా 1 కప్పు అటుకులతో 1 కప్పు ఉల్లిపాయలతో టేస్టీగా వడ అనేది చేసుకోవచ్చండి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్నాక్స్ అనేవి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో ఈ ప్రాసెస్తో ఒక్కసారి స్నాక్స్ చేసి చూడండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. ఇలా సన్నగా నేను చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా విడివిడిగా చేసుకోండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. వాము ప్లేస్లో ఆరిగానో వేస్తున్నానండి. మీరు ఆరిగానో ప్లేస్లో వామైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఉప్పు, ఆరిగానో, మిరియాల పొడి, కరివేపాకు అంతా కూడా ఉల్లిపాయలకి పట్టేంత వరకు చేత్తోనే ఉల్లిపాయని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఉల్లిపాయ నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక 5 నిమిషాల పాటు గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. వేరొక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదా, వాటిని వాటర్ పోసి శుభ్రంగా కడగండి. 2-3 సార్లు వాటర్తో బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత చూద్దాం. అటుకుల్ని కడిగిన తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి అటుకుల్ని నానబెట్టి పెట్టుకోండి. అటుకులు అనేవి చాలా త్వరగానే నానిపోతాయి. ఈ గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. అటుకులు నానిన తర్వాత చూద్దాం. ఈలోపు మనం ముందుగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చూద్దాం. ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా వచ్చి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మసాలాలు అనేవి మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ అండి, తెల్ల మిరియాల పొడి కూడా వేస్తున్నాను. స్నాక్స్ అనేవి మరింత స్పైసీగా టేస్టీగా రావటం కోసం వైట్ పెప్పర్ పొడి కూడా వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడి అండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మీరు కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు శనగపిండిని వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు బాగా కలపండి. ముందుగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. ఉల్లిపాయలో ఉన్న వాటర్ కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న తేమతో కానీ ముక్కలన్నీ కూడా బాగా పిండంతా బాగా కలుస్తుంది. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూపిస్తున్నాను. అటుకులు కూడా వాటర్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా వచ్చేసాయండి. అటుకులన్నీ కూడా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేయండి. ముద్దలాగా రావాలి. ఈ విధంగా బాగా అటుకుల్ని కలిపి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసుకోవాలి. అటుకులన్నీ కూడా బాగా మెత్తగా చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఉల్లిపాయలో వేసుకుని
అటుకులకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలా చేత్తో బాగా పిసుకుతూ కలపండి. వేళ్లతో బాగా ఒత్తుతూ కలిపినట్లయితే మనం వేసిన అటుకుల ముద్దంతా కూడా ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్లోకి బాగా కలిసిపోతుంది. చివరిగా కొంచెం వంట సోడా కూడా వేసుకుని అరచేతిలో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. మరీ జారుగా కలిపామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటే, అలాగని మరీ గట్టిగా కలిపినా కూడా స్నాక్స్ అనేవి అంత టేస్టీగా ఉండవండి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత పిండిని కొంచెం టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ గరం మసాలాలు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇలా మీకు కావలసిన షేపులో వడల్లాగా ఒత్తుకోవటమే. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. పిండి అంతా కూడా బాగా కలిసింది. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత చేతిని కొంచెం వాటర్తో తడుపుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. కట్లెట్ లాగా చేసుకోవచ్చు, వడల్లాగా చేసుకోవచ్చు, లేదంటే పకోడీలాగా అయినా కూడా వేసుకోవచ్చు. మరీ మందంగా లావుగా చేయకుండా కొంచెం పలుచగానే ఒత్తుకుని ఇలా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఫ్రెండ్స్, బయట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పైసీగా స్నాక్స్ అనేవి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో 10 నిమిషాల్లో ఉల్లిపాయలని కట్ చేసుకుని పిండిని కలుపుకుని నేను చూపించిన మసాలాలని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని ఇలా వడల్లాగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి పోహా ఆనియన్ వడలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈ మసాలా పోహా వడని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.